వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో విజయవాడలో పూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సాధారణంగా వ్రతానికి ఒక్కరోజు ముందు కనిపించే రద్దీ ఈసారి 2 రోజుల ముందుగానే ప్రారంభమైంది. నగరంలోని రాజీవ్ గాంధీ హోల్సేల్ పూల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంది. కనకాంబరాలు, మల్లెలు, సన్నజాజుల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది? ఏ పూల ధరలు ఎంత మేర పెరిగాయి? దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో పూల ధరలు కొండెక్కాయి. విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అతి ప్రసిద్ధిగాంచినటువంటి విజయవాడలో రాజీవ్ గాంధీ పూల మార్కెట్లో సందడి వాతావరణం మనం చూడొచ్చు. ఈసారి 2 రోజుల ముందు నుంచి కూడా పూలకి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో విజయవాడ రాజీవ్ గాంధీ పూల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి సందడి వాతావరణం మనం చూడొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ హోల్సేల్లో వివిధ రకాలైనటువంటి పూలను కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలను ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం గతంతో పోలిస్తే, సాధారణ రోజులతో పోలిస్తే 2-3 రెట్లు మేర పూల ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి పూలన్నీ కూడా విజయవాడ ఈ రాజీవ్ గాంధీ పూల మార్కెట్ లో మనం చూడొచ్చు. ఇక్కడ వివిధ రకాలైనటువంటి కనకాంబరాలు, అదేవిధంగా సన్నజాజులు, బంతి పూలు, అదేవిధంగా నాణ్యతను బట్టి రేట్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈసారి 2 రోజుల ముందు నుంచే ఈ వరలక్ష్మి వ్రత సంబరానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ విజయవాడ రాజీవ్ గాంధీ పూల మార్కెట్ లో మనం విభిన్న రకాలైనటువంటి పూలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. మల్లెపూలు, సన్నజాజులు, బంతిపూలు, అదేవిధంగా ఇది నాణ్యతను బట్టి కూడా రేట్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే ఈసారి 2-3 రెట్లు మేర ధరలు అయితే పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఇక్కడ ఈ వాతావరణం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో వారు విపరీతమైనటువంటి డిమాండ్ తో సందడి వాతావరణం మనం ఇక్కడ రాజీవ్ గాంధీ పూల మార్కెట్ దగ్గర మనం చూడవచ్చు. కిలో కనకాంబరాలు గతంలో 400 ఉంటే ఈసారి 1500 రూపాయల వరకు పెరిగినటువంటి పరిస్థితి. మల్లెపూలకైతే విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. ఈసారి మల్లెపూలు గతంలో 200 కిలో 200-300 నుంచి ఉండేటటువంటి ధరలన్నీ కూడా ఈసారి ఒక్కసారిగా పెరిగి దాదాపు 1000 నుంచి 1200 రూపాయల వరకు కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే సన్నజాజులకైతే విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 400 ఉండేటటువంటి కిలో సన్నజాజుల ధరలు దాదాపు 1200 రూపాయల మేర పెరిగినటువంటి పరిస్థితి. కిలో బంతిపూలు కూడా 400 నుంచి దాదాపు 1200 రూపాయల వరకు కూడా పెరిగింది. మొత్తం ఇక్కడ చూస్తే ఈసారి బాగానే ఉందండి, బాగానే ఉంది. రేట్లు ఎక్కువ ఉంది. 300, 50, 60 వీళ్ళని బట్టి అమ్ముతారు. అది మార్కెట్ని బట్టి. పొలి దగ్గర రేట్లు బాగా అండి. ప్రతి సంవత్సరం అక్కడే రేట్లు ఎక్కువ. ఏమి మిగిలిదేమి లేదండి ఇక్కడ. 3 సంవత్సరాల నుంచి అలాగే అక్కడే పెరిగింది. బెంగళూరు, కుప్పం వస్తాయి. అది ఏమి లేదండి, బిజినెస్ ఏం లేదు. రద్దీ ఉంటే ఎవరికి ఉపయోగం అండి, ఎవరికి ఉపయోగం లేదు. ఆంధ్రులకు ఉపయోగం లేదు, పబ్లిక్ ఉపయోగం లేదు. అది అంతే. ఇది మొత్తం మీద చూస్తే వివిధ ప్రాంతాల నుంచి ఈ మార్కెట్ కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ధరలు కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఈసారి అన్ని రకాల పూలకు కూడా విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రాజీవ్ గాంధీ పూల మార్కెట్ అయితే చాలా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈసారి 2 రోజుల ముందు నుంచే ఈ మనం వరలక్ష్మి వ్రత సందడి ఇక్కడ పూల మార్కెట్ దగ్గర అయితే విపరీతమైన రద్దీతో మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా సందడి, ఈ ఒత్తిడి, ఈ విధమైనటువంటి డిమాండ్ ఈ రాజీవ్ గాంధీ పూల మార్కెట్ లో ఉంది. హోల్సేల్ మార్కెట్ కావటం అన్ని రకాల పూలు కూడా ఇక్కడ లభించే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తం మహిళలు, అదేవిధంగా అన్ని రకాల పూల కోసం ఇక్కడ పూర్తి స్థాయిలో ఎక్కువ మంది వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ డిమాండ్, ఈ ఒత్తిడి, ఈ విధమైనటువంటి హడావుడి కొనసాగేటటువంటి పరిస్థితి. మొత్తం మీద కొనుగోలు చేసే దగ్గరే ఈసారి ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెంచక తప్పలేదని చెప్పేసి కూడా వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇది ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాజీవ్ గాంధీ హోల్సేల్ పూల మార్కెట్ లో ఉన్నటువంటి సందడి. కెమెరామెన్ అస్గర్తో జయరాజ్.